వెల్కమ్ టు రాజనీతి. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు దీక్షలు చేస్తూ ఉంది. ఇవాళ కూడా చాలా చోట్ల ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమం మీద ప్రజలకు నమ్మకం కలగట్లేదు. ప్రజలకే కాదు, డిఎస్సి రాసి ఉద్యోగం పొందలేకపోయిన నిరుద్యోగులు కూడా దీన్ని నమ్మట్లేదు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ మీద, మంత్రి లోకేష్ మీద బురద జల్లేందుకు ఈ ఉద్యమం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. డిఎస్సిలో అవకతవకలు జరగలేదని మంత్రులు, అధికార వర్గాలు వైసీపీ చేసిన ప్రతి ఆరోపణకి వివరణ ఇచ్చారు, తిప్పికొట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అయితే డిఎస్సిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలని తాను ఖండిస్తున్నానని కుండబద్దలు చెప్పారు. జనరల్గా ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థించారు. నేను అడుగుతున్నాను, డిఎస్సి పేరు మీద ఉద్యమం దేనికి ఉద్యమం? నేను చూశాను చాలా సూక్ష్మంగా. డిఎస్సిలో పొరపాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు చేసేదే తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, అంతేగాని పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ నేను చూశాను 1 నెలగా చూస్తున్నాను. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. మీరు తీసుకురండి ఉద్యమం, అవినీతి పైన ఉద్యమం తీసుకురండి, మేమందరం వస్తాం. అలాగే వైసీపీకి మద్దతుగా కూటమి మీద తీవ్రమైన విమర్శలు చేసే జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆధారాలు లేవు, ఆధారాలు లేనప్పుడు విమర్శలు చేయటం, ఉద్యమాలు చేయటం అర్ధరాహితం అన్నాడు. ఆయన ఏమన్నాడో కూడా చూడండి. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎందుకంటే ఆరోపణ కాకుండా, ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. చూసారుగా, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, ఈ నియామకాలన్నీ కూడా వెంటనే నిలుపుదల చేయాలని వైసీపీ హైకోర్టుకి వెళితే హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కొట్టేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టుకు రావాలి కానీ మీరు రావటం ఏంటని ప్రశ్నించారు అక్కడ. దానికి వీళ్ళ దగ్గర రిప్లై లేదు. మెగా డిఎస్సి నిర్వహించింది కూటమి ప్రభుత్వం. 16,000 పైచీలకు ఉపాధ్యాయులని నియమించింది. కూటమి ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల ప్రచారం సందర్భంగా తన అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తానని ప్రకటించారు. భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తానని నిరుద్యోగులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఆయన. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, మీకు గుర్తుండే ఉంటుంది, తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, వామపక్ష సంఘాలు, నిరుద్యోగులు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. రేప్ కేసులు కూడా పెట్టారు కొంతమంది మీద. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చెప్పినట్టే మెగా డిఎస్సి నిర్వహించింది. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో వైసీపీ దీన్ని రాజకీయం చేస్తుంది. మొదటేమో పేపర్ లీకేజ్ అని విమర్శలు గుర్తించారు. ఆ వాదనను ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని మొదలెట్టారు. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఎండి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా అధికారిక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు, సందేహాలు ఉన్నవాళ్ళు నేరుగా సంప్రదించవచ్చు అన్నారు. సో ఈ వాదన కూడా నీరుగారిపోయింది. కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. అయితే ఢిల్లీలో జంజీ విద్యార్థులు నీట్ వివాదం మీద చేసిన ఆందోళన సక్సెస్ అవడంతో ఇక్కడ కూడా జంజీ పేరుతో యాజిటేషన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. వీళ్ళ పిలుపునకి ఉద్యోగం దక్కని నిరుద్యోగులు కూడా జంజీ స్పందించలా. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులతో హడావిడి చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న కార్యక్రమాలకు నిరసనగా, డిఎస్సి మీద చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా రాయలసీమ పరిధిలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయుల ఐక్యత 2025 డిఎస్సి ఉపాధ్యాయుల
తాము ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే తమ మీద బురద జల్లటం తగదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి హితవు చెప్పారు. మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మా జోలికి రావద్దాయి అని బతిమాలుకుంటున్నారు. మా మెరిట్ని, మా కష్టాన్ని, మా ఆత్మగౌరవాన్ని మీరు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేం సార్. అది చాలా బాధగా ఉంటుంది అసలు మాకు ఆ మాటలు వింటుంటే. ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అసలు ఈ ఉపాధ్యాయుల నియామకాల్లో మెరిట్కి ప్రాధాన్యం ఇచ్చి పారదర్శకత తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ డిఎస్సిని తీసుకొచ్చారు. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 9 డిఎస్సీలు నిర్వహించారు. 196,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిఎస్సీలు నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి డిఎస్సీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సీ కూడా వేయలే ఆయన. చెప్పాలంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 3 మంది చంద్రబాబు హయాంలో రిక్రూట్ అయిన వాళ్ళే. ఇప్పుడు ఈ 16,000 మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుతో వైసీపీ ఆటలాడుతూ ఉంది. నిజంగా అవకతవకలు జరిగితే ఉద్యమిస్తే తప్పు లేదు, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హాయిలాండ్లో డ్రైవర్లు, వంటాళ్ళు, పనాళ్ళతో ఏపీపీఎస్సీ పేపర్లు దిద్దించారు. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. హైకోర్టు మొత్తం రిక్రూట్మెంట్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించండి అని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. సో అలాంటి నేపథ్యం ఉన్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ డిఎస్సీ మీద ఉద్యమించడం హాస్యాస్పదంగా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.